దేవుడా. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం డ్రెస్ తీసేయమంటారా? ఏమైనా చెయ్యి, నీ ఇష్టం. వద్దు వద్దు మేడం. వద్దు వద్దు అంటే నాకు ఇంకా ముద్దొస్తుంది. మేడం వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం. ఈ బాయ్స్ కావాలి కావాలి అని తిరుగుతారు కదరా. రా రా. నిజమైన అమ్మాయి అయితే ఓకే, కానీ నువ్వు ఓహో, దయ్యమని తెలిసిన తర్వాత మూడు రావడం లేదా? త్వరగా బట్టలు తీసేయి. రా, దగ్గరికి రా. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఓహో, అరే కొబ్బరి చచ్చిపోయాడమురా. అది చావరుపు కాదురా. అవును, అది చావరుపు కాదురా, కామారుపు. అరే ముందు ముందు మనకో ఉందిరా, నెక్స్ట్ మనమేరా. లోపల వాడు చాలా హాట్గా ఉన్నాడు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. రేపు ఇంకొకడు. ఈ రోజుకి వెళ్ళండి. రేయ్, అర్థమైంది, మీరేం చెప్పక్కర్లేదు మేడం. రేపు ఏ టైంకి వచ్చేస్తాం. ఇంకేం ప్లాన్స్ లేవు మేడం మాకు. నైస్, అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. అంత తొందరగా ఉందా? ఇంకొకడెక్కడా? మాకు తెలుసు కదా మేడం మీ టైమింగ్, అందుకే వచ్చాం. ఈరోజు నీతోనే ఎంజాయ్. చెప్పు, నీకు ఏ టైప్ ఇష్టమో? ఇష్టం, ఆ టైప్ ఉండగలవా ఏంటి? ఓహో, నీకు తమన్నా కావాలా? నీకు నేను ఇష్టం లేదా? రూపం చేంజ్ కాదు, డ్రెస్ కావాలంటే చెప్పు. ఇక్కడ మా ఇష్టంతో పనే ఉంది మేడం. కోరిక మీదే, కలరు మీదే, అంతా మీ ఇష్టం. ఆహా, ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నారేంటి? అమ్మాయిల్ని మీరు ఏ డ్రెస్లో ఎక్కువ ఇష్టపడతారు? ఎల్లో, రెడ్, వైట్. వావ్, సెక్సీ కలర్స్. మా బాయ్స్కి అమ్మాయిలు బట్టలు లేకుండా చూడటానికి ఇష్టం. ఏంటిరా, మీరందరూ ఇలానే ఆలోచిస్తారా? ఏంటంటే కనీసం మాకు మనసులో కూడా ప్రైవసీ లేదా? ఈ ఇంట్లోకి వచ్చాక మీ ఒంట్లో ప్రతి పార్ట్ నాదే. దిస్ ఇస్ మై రూలింగ్ ప్లేస్. ఇంకెందుకంటే ఆలస్యం, రూమ్లోకి వెళ్దామా? రోజు రోజుకి రూమ్లో కంటే చాలా బోరింగ్. కొత్త ప్లేస్కి తీసుకెళ్ళండి. కొత్త ప్లేస్ అంటే మొన్నే మా ఫ్రెండ్ రూమ్ తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోదామా మేడం? బయట వద్దు, ఇంట్లోనే ముద్దు. ఓ పని చేద్దాం, ఈరోజు ఈ సోఫాను వాడుకుందాం. మరి ఇద్దరు మేడం? ఏదైనా జ్యూస్ ఇస్తాను, వాళ్ళు తాగుతూ ఇక్కడే కూర్చుని ఎంజాయ్ చేస్తారు. మనం పని కానిద్దాం.
సినిమా రైటర్స్ కూడా అనే ఆ భూత ఆలోచనలు దీనికి వచ్చేస్తున్నాయి. ఎలాగో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్లాన్ చేద్దాం, వెరైటీగా ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు దెయ్యమా కాంపిసాచవే నువ్వు? నీ ఇంటికి ఇలా అయితే బాగుంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్లేస్లో నిలబెడతాను, కదలకుండా అక్కడే నిలబడండి. ఒక సింగిల్ వేసుకుంటాను. వావ్, నైస్ ఫ్లవర్స్. కరెక్ట్ టైంకి వచ్చు. రా, నీతో సింగిల్ వేసుకుంటా. ఓకేనా? మీరు కోరుకున్నట్లుగానే ఉన్నానా? చెప్పండి, ఏం చేద్దాం? మీరేం చేసినా ఓకే. ఈరోజంతా మీ ఇష్టం. మేడం, ఈరోజు ఫస్ట్ నేను వస్తాను మేడం. మీరంటే చాలా ఇష్టం మేడం. ఆహా, ఇదెప్పటి నుంచి? ఈ డ్రెస్లో మిమ్మల్ని చూశాక నా మతి పోయింది. కాదనకండి మేడం. సరే, నీ ఇష్టం. రూమ్లోకి వెళ్దాం పదా. రూమ్ వద్దు మేడం, నాకు కిచెన్ అంటేనే ఇష్టం. పదండి మేడం, నేను ఆగలేకపోతున్నాను. వద్దు, నేను కిచెన్కి రాను. నాకు కిచెన్ అంటే ఇష్టం లేదు. ఇంకొకసారి కిచెన్ అన్నావంటే చంపేస్తాను. నా దగ్గర కూడా టైం లేదు. రా! నాకు ఐడియా వచ్చిందిరా. మేడం మనకోసం ఎలాగైనా వస్తుంది. మన కిచెన్లోనే దాక్కుందాం, ఓకేనా? రే ఎదవా, ఈ ఐడియా ముందే చెప్పొచ్చు కదా. వాడు వెళ్ళారా ఇప్పుడు? రేయ్, వాడు వస్తాడు, ముందు పదండ్రా. దేవుడా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం డ్రెస్ తీసేయమంటారా? ఏమైనా చెయ్యి, నీ ఇష్టం.
టైం అవుతుంది. ఎక్కడ రా? బొంబోలు జంబ. పిచ్చెక్కిచ్చే పర్సనాలిటీ, బ్యూటిఫుల్, మిల్క్ వైట్. నాకు కావాల్సిన కామ పిచ్చాచి ఇన్నాళ్ళకు దొరికిందిరా. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. వద్దు, నన్నేం చెయ్యదు. నీకు దండం పెడతా. ఈ అమావాస్య వరకే నాకు టైం ఉంది. తర్వాత నేనే వెళ్ళిపోతా. ఇప్పుడే వెళ్ళిపోవాలి. వెళతావా, పంపించమంటావా? మాంత్రికుడు. సరే, నేను వెళ్ళిపోతా. సార్ సార్ సూపర్ సార్. ప్రతిసారి డోర్ గట్టిగా పడుతుంది. మనం మాంత్రికుడు దెబ్బ లాంటిది రాదు. సార్ మీరు సూపర్ సార్. చెమటలు పట్టించారు సార్. భయపడిపోయింది సార్. సార్ మీ మొలతాడికి ఎన్ని తాయితలు ఉన్నాయండి సార్? అదొక పెద్ద రహస్యం, మీకు చెప్పకూడదురా. సార్ ఇక మేము ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? అది కూడా చెప్పలేరా సార్కి? దాన్ని పట్టుకుని పిండి పిప్పు చేసి నరకం టేస్ట్ చూపించి వదిలేస్తారు సార్, అంతేగా సార్? అవునరా నా నల్ల వంకాయ. ఓ, దాని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే, ఉంటాను సార్. దేవుడా నువ్వే దేవుడు. రే ఆగండి రా. పవన్ కళ్యాణ్ లా మనం కూడా లాస్ట్ పని చేద్దాం రా. నేను చాలా హ్యాపీగా ఉన్నారా. మీ ఇంటి బయటకు వెళ్తున్నామే, దమ్ముంటే ఆపే. నన్ను ఒక వైపే చూసావు, రెండో వైపు మాంత్రికుని చూడే. దీనికి ఇంకా దోస్త్ తీయట్లేదురా. మన మాత్రం రౌండ్ వేసుకుంటే బాగా సరిపోద్ది దీనికి. దీంతో బాగా తీర్చేస్తాడు మాంత్రికుడు. ఎరా వచ్చి తీర్చేస్తాడు దీనికి బాగా. అంతే కదా సార్?
రేయ్, నా నిజ స్వరూపం చూస్తే చస్తారు. ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? నేను ముందే చెప్పాను కదా నాకన్నీ తెలుస్తాయని. ఇక నుంచి నేను మీ మాట వినను, మీరే నా మాట వినండి. సారీ మేడం, మేము తప్పు చేసాం, మాకు బాగా అర్థమైంది. ఇంకోసారి చెయ్యం మేడం. ఇప్పుడు నీతోనే నాకు రొమాన్స్. పదా. నాకు కొంచెం రెస్ట్ కావాలి, వీడిని తీసుకెళ్ళండి. చెప్పాను కదా, ఇక అంతా నా ఇష్టమే. రా. ఓహో, రెండో వర్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందా? సరే పదండి. ముందు ప్యాంట్ మార్చుకో, తడిసిపోయింది. తీసేదానికి మార్చుకోవడమే. థ్యాంక్ యూ. ఇక నుంచి హాయిగా చదువుకుంటాం, ఏ ఆంటీ జోలికి వెళ్ళాం, బుద్ధిగా చదువుకుంటాం. వద్దు బాబు, అసలు ఇంకెప్పుడు తప్పు చదువుకుంటాం. అసలు ఇంకే ఆంటీలో వద్దు. థ్యాంక్ యూ దేవుడా. ముందు కెరియర్, ఇక ఏ ఆంటీ వద్దు.